అంతట అతిథి వేషమున అత్రి ఆశ్రమముకే తెంచా అనసూయ వారినాహ్వానించి అర్ఘ్యపాదాదులర్పించి ఆకలిగొన్న అతిథులు తాము ఎంత మాత్రము తాళలేమన వడ్డన కచ్చట సిద్ధము చేసి అనసూయ వారినాహ్వానించే అనసూయ కట్టు వస్త్రము విడిచి దిగంబరంగా వడ్డించమని అతిథి రూపమున ఉన్న త్రిమూర్తులు తమ నియమముగా వివరించే ఆకలిగొన్న అతిథులు మరలిన గృహస్థు పుణ్యము పోవునని నగ్నముగా పురుషుల ఎదుటున్నను పాతివ్రత్యము భంగమని యోగీశాయ యోగధీశాయ యోగపరాయణ యోగేంద్ర బ్రహ్మరూపాయ విష్ణురూపాయ శివరూపాయ దత్తాత్రేయ శివరూపాయ దత్తాత్రేయ పరస్పరముగా విరోధమైన ధర్మముల నడుమ చిక్కించుటకు చూసిన అతిథులు అసామాన్యులని వారి షరతులకు సమ్మతించినది అత్రి మహర్షి పాదుకలను తన పతిగా తలచి ఆనతి నడిగి వచ్చిన వారు నా బిడ్డలుగా తలచి వడ్డింతునని తెలిపినది మహాపతివ్రత అనసూయ మహిమాన్వితమగు సంకల్పముచే వడ్డించుటకై ఏగునంతలో పసిపిల్లలైరి ముగ్గురును ఆమె భావనను అనుసరించుచు బాలింత వలె స్తన్యమొచ్చినది వెనువెంటనే తను వస్త్రము ధరించి పసిపిల్లలకు స్తన్యమిచ్చినది యోగీశాయ యోగధీశాయ యోగపరాయణ యోగేంద్ర బ్రహ్మరూపాయ విష్ణురూపాయ శివరూపాయ దత్తాత్రేయ శివరూపాయ దత్తాత్రేయ అనసూయ తన దివ్య దృష్టితో పసిపాపలు ఆ త్రిమూర్తులేనని గ్రహించి వారిని ఊయల నుంచి జరిగిన కథ జోలగా పాడినది ఇంతలో అత్రి మహర్షి వచ్చి జరిగిన సంగతి సతి వివరించగా ఊయలనున్న త్రిమూర్తుల జోచి పలు విధంబుల స్తుతించే అత్రి మహర్షి స్తోత్రము చేయగా త్రిమూర్తులంతా ప్రసన్నతుంది నిజ రూపములతో ప్రత్యక్షమై కోరిన వరమును ఈయబోనిరి మనసులోనైన కనని భాగ్యం నీ భక్తి వలన కలిగే దర్శనం నీ అభీష్టము నివేదించమని అత్రి మహర్షన సూయను కోరెను యోగీశాయ యోగధీశాయ యోగపరాయణ యోగేంద్ర బ్రహ్మరూపాయ విష్ణురూపాయ శివరూపాయ దత్తాత్రేయ శివరూపాయ దత్తాత్రేయ వికాసమే మీ అభిమతము దానికనుగుణమే బాలల సృష్టి ముగ్గురు మూర్తుల సుతులుగా పొంది వరమిమ్మని అనసూయ కోరినది మీ అవతారము లక్ష్యము తీర్చుట నా అభీష్టము అనవిని అత్రియు మా కొమరులుగా పుట్టి మమ్ములను ఉద్ధరించమని కోరినంతట అంతట త్రిమూర్తులానందముగా అత్రి మహర్షి కోరిక తీర్చగా వారికి వారు దత్తమిచ్చుకొని రా దంపతుల అభీష్ట సిద్ధిగా త్రిమూర్తులిచ్చిన వర మహిమలతో
అత్రి అనసూయ దంపతులింట అవతరించెను దేవదేవుడు మహిమాన్వితుడు దత్తాత్రేయుడు. యోగీశాయ యోగధీశాయ యోగపరాయణ యోగేంద్ర బ్రహ్మరూపాయ విష్ణురూపాయ శివరూపాయ దత్తాత్రేయ శివరూపాయ దత్తాత్రేయ. పరమేశ్వరుడే దత్తాత్రేయుడు సచ్చిదానంద స్వరూపుడు శృతులకు అందని కారణ జన్ముడు పిలిచిన పలికే దేవుడు మానవులందరి అభీష్టములను నెరవేర్చే అవతార పురుషుడు జ్ఞానము యోగము ప్రసాదించగా తలచిన క్షణమున కాచే విభుడు దూర్వాస శాప ఫలితంగానే పరమేశ్వరుడే దత్తాత్రేయుడే శాశ్వతముగా భువిపై తిరుగుతూ అనుగ్రహించును భక్తులను సర్వజనులను ఉద్ధరించుటే దత్తావతారం ముఖ్య కార్యము. ఆది గురువుగా దత్తాత్రేయుడు నిలుచును భువిలో అనవరతం. యోగీశాయ యోగధీశాయ యోగపరాయణ యోగేంద్ర బ్రహ్మరూపాయ విష్ణురూపాయ శివరూపాయ దత్తాత్రేయ శివరూపాయ దత్తాత్రేయ. హరి ఓం నారాయణ అచ్యుత కేశవ నారాయణ జగతి పాలక జనార్దన జయము. ఎండాలేసిన కోన అది ఎండి కోన మోన రామయ్య అది ఎండి కోన మోన రామయ్య బాయిలేసిన కోన అది బంగారు కోన మోన సీతమ్మ అది బంగారు కోన మోన సీతమ్మ కొట్టరా కోను కచే కొట్టరా డప్పు
రాబు